ఈ కేతుగ్రహము జ్ఞానకారకుడు అని చెప్పుకుంటాము. మరి మన జ్ఞానం లేక మన ఏది సమస్యలతో ఉన్నట్లయితే, మరి బుర్రలేని పనులు చేసినట్లయితే ఈ యొక్క కేతుక ప్రభావం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మనకు రోగాలు వస్తూ ఉంటాయి, మరి వైద్యుని కలుస్తూ ఉంటాము. వారు ఎన్నో పరీక్షలు చేస్తూ ఉంటారు. ఎన్ని పరీక్షలు చేసినా కూడా రోగం బయటపడదు, సమస్యలు పెరుగుతూనే ఉంటాయి, ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి వారు చేయాల్సిన ముఖ్యమైన ఆరాధన ఏమిటయ్యా అంటే, కేతువుకి గణపతి అధిష్టాన దేవత కాబట్టి మరి గణపతి దేవుని పూజించుకోవడము, గణపతికి అభిషేకాలు చేసుకోవడము, గణపతి హోమాలు చేసుకోవడం, తద్వారా ఈ యొక్క కేతుగ్రహ శాంతి కలుగుతుంది. అలాగే రోగ నిర్ధారణ అవుతుంది, రోగం బయటపడుతుంది. రోగం బయటపడితే నష్టమేమీ లేదు. మరి ఆ రోగం బయటపడిన తర్వాత మాత్రమే డాక్టర్లు చికిత్స విధానాన్ని మొదలుపెడతారు తప్ప రోగమే బయటపడబోతే వారు ఏం చేయగలుగుతారు? కాబట్టి ఈ యొక్క గణపతి ఆరాధన చేయండి, మరి తగిన సమస్యలను తొలగించుకోండి.